2017 నుంచి ప్రతిభా పురస్కారాలు తీసుకున్నాను. ప్రతి సంవత్సరం నేనే ఉంటాను. ఎవ్వరు ముందుకు రావట్లేదు సంఘానికి. ప్రెసిడెంట్ సేనాచారి గారు, సెక్రటరీ గోవర్ధన్ రంగాచారి గారు, ప్రెసిడెంట్ నేను, కార్యవర్గ సభ్యులు అదే కంటిన్యూ చేస్తున్నాం. 24, 26, 27 సంవత్సరం కన్నా నేను మారాలని కోరుకుంటున్నాను. కనీసం ఇలాంటి ఎలక్షన్ పెట్టినప్పుడు మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సంఘ సభ్యత్వం తీసుకోండి, సంఘ కార్యకలాపాల్లో పాల్గొనండి, సంఘానికి మీ వంతు సహాయ సహకారాలు అందించారు. జయ శ్రీమాన్ తెలుసుకుంటూ తత్వాశయనం హరివంశీ ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తే ప్రభాస్ లాగా ఉన్నాయి. దాదాపు ఇక్కడ ఉన్న యూత్కి ఐకా అని పుట్టినాడులో ప్రభాస్ 6 అడుగులు ఉంటాడు, అందంగా ఉంటాడు, ఎగురుతాడు, దూకుతాడు. వీడు కూడా దాదాపు 6 feet 5 ఉంటాడు. తత్వాశయం హరివంశీ రాయ్ 10th క్లాస్లో 86%, ఇంటర్లో 88%, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్లో 2017 కంప్లీట్ చేసాడు. కానీ వీళ్ళకి ఒకటి చదువుకుంటూ పోతున్నాడు. 2015 జనవరి 21 కిడ్స్ కాలేజ్లో ఇంజనీరింగ్ అవుతున్నాడు. వీడు ఉండేది భీమారం. మా అత్తయ్య కూడా వచ్చింది. వీళ్ళ నాన్నగారు ఇంగ్లీష్ టీచర్ తత్వాశయనం లక్ష్మాచారి గారు. వేరు నరేందర్ రెడ్డి దగ్గర 5 సంవత్సరాలు పిఏగా చేసిండు. గ్రేటెస్ట్ ఇంగ్లీష్ లెక్చరర్. చాలా మంచి స్మార్ట్ ఉంటాడు. వీళ్ళు నాన్న మా మామయ్య కూడా ఇంగ్లీష్ కూడా స్మార్ట్గా మాట్లాడేది. తర్వాత కొరిగిలో పనిచేసిన అడ్రస్ వీడు 2015లో భీమారంలో ఉంటుంటే రోజు కాలేజీకి ఆటోలో పోయి ఆటోలో వస్తాడు. భీమారం కిడ్స్ కాలేజ్ దగ్గర కాబట్టి ఆటోలో పోతే ఆటోలో వస్తాడు. 2015 ఈవినింగ్ సాయంత్రం ఆటో ఎక్కుతుంటే మీ ఫ్రెండ్ యమహా వేసుకుని వచ్చాడు. వచ్చి ఆటో ఎందుకు ఎక్కుతారు పోయి, నా యమహా ఎక్కువ నేను దింపుతా అన్నాడు. నా అప్పటికి రానన్నాడు. అంటే ఇక మన ఎట్లుంటుంది అదృష్టమో దురదృష్టమో తెలిసినట్టు కాబట్టి యమహా ఎక్కాడు. వాడు తీసుకుపోయి డైరెక్ట్ లారీ కింద పెట్టాడు. లారీ కింద పెట్టినప్పుడు నడిపేయడానికి ఏం కాదు, బండికి ఏం కాదు. మనం చిన్న యాక్సిడెంట్ అయితే మా పంతులు అంతా మేము లోపల ఉంటాం. మా మాయ ఫోన్ చేసింది, అరే ఇట్లా మీకు యాక్సిడెంట్ ఏంటంటే రోహిణి హాస్పిటల్కి వెళ్ళాము. మా వాళ్ళు క్యాండిడేట్ హాస్పిటల్లో ఉన్నాడు. అయిపోయినంత తెల్లారేశ్వరకల్లా లెగ్ లేదు, దాదాపు లెగ్ తీసేసింది. యాక్సిడెంట్ డైరెక్ట్ టైర్ లెగ్ ఇవ్వడం వల్ల తీసేసింది. ఎప్పుడు చదువు మీద ఆసక్తి ఉన్నది. మనం సాయం చేయమంటే ఒక ఫోటో పెడితే మన వైష్ణవ సంఘం కానీ ఎవరైనా కానీ ఇట్లా మనోడు నేను పర్టికులర్గా నా గురించి మా బామ్మది సాయం చేయమంటే మీలాంటి వాళ్ళు 100 మంది సాయం చేస్తారు. కానీ ఎప్పుడు వీడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోడు. నేనేంటి, నాకు కాలేకపోతే ఏంటి, అందరిలా నడకపోతే ఏంటి, నా గోల్ నాకు ఉన్నది అనుకుంటూ చదువుకున్నాడు. ఒక ఢిల్లీలో కాలు గురించి కూడా ఎవరిని రూపాయి అడగాలి. నేను చాలాసార్లు అడిగినాను, ఏమన్నా అడగాలంటే ఏమద్దు, నాకు ఒక ఫౌండేషన్ పట్టుకున్నాను. ఫౌండేషన్లో ఢిల్లీలో దాదాపు 7 లక్షల రూపాయలు ఫౌండేషన్ వాళ్ళే ఖర్చు పెట్టి వీడి ఇంటి దగ్గరకు వచ్చి ఫ్లైట్ ఎక్కించి ఢిల్లీ తీసుకెళ్ళి దీనికి కాలు కూడా వాళ్ళే ఫ్రీగా పెట్టించింది కాలేజ్ పార్ట్నర్. ఇది చేసుకుంటూ కూడా వీడి ఇంట్లో ఖాళీ ఉండకుండా టైం పాస్ జాబ్ అమెజాన్లో చేసిండు, బైజూస్లో చేసిండు, అన్ అకాడమీలో. వానంతా వాళ్ళు చదువుకుంటూ కూడా జాబ్ చేసుకుంటూ వాని గోల్ మా నాన్నగారు నువ్వు కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలా, అయితేనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే దానికోసం వాడు ఎవరిని ఎప్పుడు వచ్చినా నాకు కాలు బాగాలేదు, నాకు ఇది చేయి, నాకు నేను సాధించినా ఎప్పుడు ఏమడగాలి. ఎందుకంటే మా అత్తయ్యకి జాబ్ వచ్చింది, మా మాయది పెన్షన్ వస్తున్నది కాబట్టి ఏమడగాలి. కష్టపడి సాధించి మొన్ననే ఎస్ఎస్సి సిజిఎల్ 5th అటెంప్ట్లో చెన్నైలో పోస్ట్ మాస్టర్గా జాబ్ కొట్టింది. 26వ తారీఖు చెన్నై పోయి జాయిన్ అవుతున్నాడు. తర్వాత ఇక్కడ హన్మకొండపై అడిగిండు. హన్మకొండపై అడిగితే త్వరలో మనం, ఎందుకంటే మీకు సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఒక 2-3 నెలల్లో మనకి ఇక్కడ జాయిన్ అవుతాడు. కానీ మీరు గోల్ ఇది కాదు, ఐటీఓ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కొట్టాలని. మీ అందరి సహాయకాలు వీడు కూడా మన త్వరలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా కొట్టాలని. అయితే మీకు అందరికి ఎందుకు చెప్తున్నా అంటే మనం అందరు చదువుకున్నా కానీ ఏమున్నా కానీ చేయి తాకుతేనే నేను చదువుతున్నా అనుకున్నాను. ఒక కాలు పోయి మీరంతటా అందరూ తిరుగుతున్నా కానీ మీకు లైఫ్ నా కాలు మీద అసలు బాధ లేదు. నేను తిరుగుతా, నేను చేసుకుంటా, నేను ఏదైనా చేసుకుంటా, నేను సాధిస్తా అని చెప్పి మీ అందరి పిల్లలకు ఒక ఆదర్శంగా ఉంటారు. అందుకోసం ఇవాళ స్పెషల్ పురస్కారం ఇచ్చింది. ఎందుకంటే
వీరికి పురస్కారం వల్ల దీనికి వచ్చింది ఏం లేదు. కాబట్టి ఇలాంటి పిల్లలకు ఒక రేపు పొద్దున ఫ్యూచర్లో అరే ఇలాంటి వాడే ఇట్లా చదివి నేను ఎంత చేయాలి, మా తల్లిదండ్రులు నేను ఎంత చేయాలని ఆలోచన ఉండాలి. మీరందరూ ఇంకా వృద్ధిలో ఎక్కడో ఓవర్ దాని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంది కోసం. కూర్చుంటాం ఇక్కడ మా సార్ వాళ్ళు శ్రీధర్ సార్ శ్రీధర్ సార్ సాట్ స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ సార్ వీళ్ళు లేకుంటే నేను అసలు ఇక్కడ ఉండేలోనే ఎందుకంటే నాకు అప్పుడు 19 ఇయర్స్ నాకు ఏం తెలియదు. నాకు కాలు పోయినాక కూడా నేను అంటే కాలేజీలో కూడా వెళ్ళడం చదువుకోవడం రావడం మాత్రమే ఉండేది. మా ఇంట్లో కూడా నాకు ఎప్పుడు అంటే ఆలోచన రావాలని వాళ్ళు చాలా సింపుల్గా చూసుకునేవాళ్ళు. అయితే కాలేజ్ నుంచి బయటికి వచ్చినాక వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే నేను నా పని చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ మాట్లాడదాం అనుకున్నాను. ఫస్ట్ నేను బైజూస్లో కూడా దాదాపు ఒక 1000 మెంబర్స్ పేరెంట్స్తో నేను ఫోన్ కాల్లో మాట్లాడినా. కౌన్సిలింగ్ పేరెంట్స్ కూడా 100 మెంబర్స్తో మాట్లాడినా, పిల్లలతో కూడా మాట్లాడినా. అయితే ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ అదంతా బాగా చెప్పేసిండ్రు. ఇక్కడ నాకు ఈ అవార్డు ఇద్దామని ప్రపోజ్ చేసిన వాళ్ళకి, యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మేము మీకు చెప్పాలనుకున్నది ఒకటి ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ ఒక 15 మెంబర్స్ ఉన్నట్టున్నారు, నాకు తెలిసి 20 మెంబర్స్ ఉన్నట్టున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే కాంపిటీషన్ అనేది మారిపోయింది. ఎంత మారిపోయిందంటే మనకి ఇప్పుడు ఎన్ఐటి ఐఐటి సీట్లు 15,000 మాత్రమే ఉన్నాయి. అందులో కూడా మనకు వచ్చేది 6,000 మాత్రమే. మెడికల్ సీట్లు కూడా దాదాపు ఒక 10,000 దాటి లేవు. సో కాంపిటీషన్ అనేది మారిపోయింది, స్పీడ్ మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. ఎందుకంటే నేను బైయూస్లో కూడా ఉన్నప్పుడు హైదరాబాద్లో కూడా నేను వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు పేరెంట్స్ ఎంత బాగా చూసుకుంటున్నారంటే వాళ్ళకి ఇయర్లీ రిసోర్సెస్ లేదు. ఆ రిసోర్సెస్ లేకుండా కూడా అందరు కష్టపడుతున్నారు. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తే దోమరాజు దూకేష్ అని ఓల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఆయన ఒక ఐడియా ఉంది అనుకుంటాను మీకు. ఆయన ఏజ్ ఎంత అంటే 17 ఇయర్స్. 17 ఇయర్స్ లోపల ఆయన ఓల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యాడు. పాత ఛాంపియన్ ఎవరు అంటే విశ్వనాథ్ ఆనంద్ 37 ఇయర్స్. అంటే ఎంత స్పీడ్ అయిపోయిందంటే ప్రపంచం ఎక్కడికో అయిపోయింది. మీరు కూడా దాన్ని రీచ్ అవ్వగలుగుతారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ టైం అనేది మైండ్లో నుంచి తీసేయాలి. ఫస్ట్ ఒకళ్ళకి వెంటనే వస్తుంది, ఒకళ్ళకి లేట్ వస్తుంది, ఒకటి బాగా లేట్ అవుతుంది. విశ్వనాథ్ ఆనంద్ 37 ఇయర్స్ అంటే ఆ టైంలో ఆయన అన్ని చూసేసింది లైఫ్లో. కానీ ఇప్పుడు గోకేష్ 17 ఇయర్స్లోనే ఓల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అయింది. రేపు అది క్రికెట్ లాగా, ఫుట్బాల్ లాగా చెస్ కూడా బిగ్గెస్ట్ గేమ్ అయిపోతుంది ఇండియాలో. దానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఆ అబ్బాయికి 6 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ ఏం చేసిందంటే ఒక డెంటిస్ట్ డాక్టర్ రిజైన్ చేసేసింది జాబ్. అబ్బాయికి 6 ఇయర్స్, ఫాదర్ జాబ్ రిజైన్ చేసేసి వాళ్ళ మదర్ ఒక బయోటెక్నికల్ జాబ్ చేసుకుంటా ఇంటిని నడిపితే వాళ్ళ ఫాదర్ కెరీర్ పక్క పెట్టేసి ఆ బాబుకి 6 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి 12 ఇయర్స్ ఆయన మొత్తం చెస్లోనే కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆయన 17 ఇయర్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు 14-15 ఇయర్స్ అనుకుంటా. అంటే 17 ఇయర్స్లో కూడా ఆయన అక్కడ రీచ్ అయిపోయాడు. ఓల్డ్ ఛాంపియన్ ఇంకా లేదు, అదే ఛాంపియన్షిప్ హైయెస్ట్ అక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే టైం అనేది మైండ్లో నుంచి తీసేసి మీకు కావాల్సింది అనుకుని చేయడం అనేది చాలా సింపుల్. అది చేయాలనుకుంటే ఫస్ట్ రిజల్ట్ మైండ్లోకి తీసేయాలి. ప్రాసెస్ని మాత్రమే నమ్మి ఈ ప్రాసెస్ వర్కౌట్ అవుతుందని గుడ్డిగా నమ్మాలి. ఇంకోటి ఏంటంటే నేను ఒకటే చెప్పి కంప్లీట్ చేస్తానంటే నేను లాస్ట్ 7-8 మంత్స్ నుంచి ప్రతి 2 వీక్స్లో కూడా ఒకసారి టెంపుల్కి వెళ్తున్నా. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు మీ స్కూల్ వాళ్ళైనా, ఇంటి పక్కన వాళ్ళైనా ఎవరైనా చూడండి, ప్రతి ఫ్రైడే ఒక కమ్యూనిటీ వెళ్తుంది, ప్రతి సండే ఒక కమ్యూనిటీ వెళ్తుంది. కానీ ప్రతి సాటర్డే మన కమ్యూనిటీ వెళ్ళట్లేదు. నేను ముందు కూడా ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. 7 మంత్స్లో నేను అబ్జర్వేషన్ ఏంటంటే పిల్లలకు చెప్తున్నా, మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే, మీరు టెంపుల్కి వెళ్ళినా ఒక స్పిరిచువల్ ప్లేస్కి వెళ్తే మీ కాన్ఫిడెన్స్ అనేది నార్మల్ అయిపోతుంది. మీకు ఎన్ని మార్కులు వచ్చినా కానీ అక్కడికి వెళ్ళినాక మీకు ఏంటంటే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. లేదా మీ కాన్ఫిడెన్స్ లేకున్నా అక్కడికి వెళ్ళినాక మీరు ఏదో అనుకుని కొంచెం బ్యాలెన్స్ అనేది లైఫ్లో కూడా మీకు అలవాటు కావాలంటే ప్రతి సాటర్డే అన్నా, ప్రతి ట్యూస్డే అన్నా టెంపుల్కి వెళ్ళడం అది ప్రతిరోజు పోవాల్సిన అవసరం లేదు.
మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో, మీకు ఎప్పుడైతే ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అవుతుందో అప్పుడు వెళ్ళండి. నేను నిజంగా ఎక్స్పీరియన్స్ చేసిన ఒక 6-7 months నాకు వాకింగ్ అలవాటు కాబట్టి వెళ్ళినా వచ్చిన. సో ఇట్లా మీరు కూడా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ సాధించిందే ఎక్కువ మీ అందరిలో కూడా. పేరెంట్స్ వాళ్ళ పనులన్నీ పక్క పెట్టుకొని కార్లలో బండ్లలో స్కూల్లో దింపడం, తీసుకురావడం, ట్యూషన్కి వెళ్ళడం. మా నాన్న 4:30కి లేచి మా అన్నయ్యని ట్యూషన్ దింపేటోడు. మళ్ళీ నేను 7 to 6 స్కూల్కి పోయేవాడిని. 6 o'clock నన్ను ట్యూషన్ తీసుకుపోయేవాడు ఒక 3-4 years. అంటే మా నాన్న కూడా తెలియదు రిజల్ట్ గురించి ఎప్పుడు మనకు మైండ్లో లేదు. మనకేంటంటే ఫస్ట్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్ అనేది మనం నమ్మాలి. మనం చేయగలుగుతాం ఫస్ట్ నువ్వు నమ్మితే అది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే అందరూ డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు బయట. మనం మన పని వేసుకొని ఎవ్రీడే ఎంతో కొంత కమిట్మెంట్తోని మీకు నచ్చిన పని చేయాలనుకోండి. మైండ్లోకి వెళ్ళి టైం అనే విషయాన్ని తీసేయండి. ఆ ప్రెషర్ అనేది తగ్గితే అందరూ ప్రెషర్తో ఉన్నప్పుడు మీరు ఆ ప్రెషర్ లేనప్పుడు మీరు ఆ పని తొందరగా చేసేస్తారు. నాకు 3 years పట్టింది జాబ్ క్రాక్ చేయడానికి. 2 years బ్యాక్ ఒకటే మార్క్తో నాకు జాబ్ పోయింది. అయినా కానీ నేను మళ్ళీ ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యి ఆ ప్రాసెస్ అనేది నేను నమ్మిన. నాకు లక్కీగా దేవుడి వల్ల బయటపడ్డా. ఇట్స్ ఓకే. రేపు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళంత అనుభవం లేదు, నాకు అంత క్లారిటీ లేదు, అంత తప్పు మాట్లాడితే క్షమించండి. నాకు ఇక్కడ ఇస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఇక్కడ ఉన్న పేరెంట్స్ పిల్లలు కూడా మీరు గర్వపడండి. రేపు మీరు ఏం చేయాలనుకున్నా మీరు చేయండి అంతే. ఎవరు చెప్పి తినద్దు. కాకపోతే ఏంటంటే మీరు ప్రాసెస్ని మాత్రమే నమ్మండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పనిచేసిన అమెజాన్లో కూడా. ఆ టెక్నాలజీ ఎంత ముందుందో మీకు అసలు ఐడియా కూడా లేదు. భయపడకండి. కాకపోతే అంత ఈజీనే ఉంటుంది. మీరు చేయాలనుకున్నది ఫస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. అయ్యే టైంలో కూడా అట్లీస్ట్ మనం స్టార్ని టార్గెట్ చేస్తే అట్లీస్ట్ మూన్ మీద రీచ్ అయ్యే ఒక హ్యూమన్ బీయింగ్స్ మన చేతుల్లో ఉంది. ఇంకోటి ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అందరూ వచ్చిండు నా సైడ్ అయితే మొత్తం ఫుల్ సపోర్ట్ ఉండే. అయితే ఇక్కడ నేను మొన్న చెన్నై పోయినప్పుడు 2 years బ్యాక్ ఏమైందంటే అక్కడ ఒకసారి చెప్తున్నా అనమాట. ఇట్లా ఏంటి మీరు అంటే ఇట్లా అయ్యగారు అని చెప్తే ఆయన చెప్తున్నా అనమాట. ఈ మీరు అందరు మీ ఊళ్ళో ఉన్నారు, ఇక్కడ మీదే డామినేషన్ అని అక్కడ చెప్తున్నారు చెన్నైలో. ఎందుకంటే అంటే నిర్మలా సీతారామన్ శ్రీ వైష్ణవరాలే, కమల్ హాసన్ శ్రీ వైష్ణవరాలే, రజనీకాంత్ వాళ్ళ వైఫ్ అంటే శ్రీ వైష్ణవరట. ఇక ఆయన చెప్తున్నాడు అనమాట. ఇక మనకి అంత లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. అక్యూమెన్ అనేది ఒకటి ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, మన బ్లడ్ లో కూడా ఉన్నది. కానీ మనం ఓన్లీ డిసిప్లిన్ తోనే దాన్ని మనం ముందు తీసుకుపోగలుగుతాం. క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఏంటంటే ఎంత డిసిప్లిన్ ఉన్నా ఎంత చేసినా వేస్ట్. సో అందుకని ఏంటంటే సాక్రిఫైస్ చేసుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ లోపల ఉంది ఒక జస్ట్ డిసిప్లిన్ తోని ఆ ప్రాసెస్ ని మీరు గట్టిగా నమ్మండి. ఇన్ కేస్ మీరు స్టార్ మీద రీచ్ కాకుండా నాలాగా ఎస్ఎస్సి లోపల నాకు వచ్చినట్టే ఒక 3 మీద మీరు సెటిల్ అయిపోతారు అంతే. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ వర్డ్. ఫస్ట్ వంశీతోనే సన్మానం స్టార్ట్ చేస్తుంది సార్. గౌరవ అతిథి మాధవాచారి గారు, శ్రీనివాసాచారి గారు ఇద్దరు వంశీకి సన్మానం గట్టిగా చెప్పండి. గట్టిగా అక్కడ ఆ ప్లేస్ లో చేరిస్తే మొదటి మా అత్తయ్యకి మా మామయ్య జాబ్ కూడా వచ్చింది. ఇప్పుడే మామూలు క్యాంపులో యూడీసీగా పనిచేస్తున్నది. పెద్దోడు కూడా వచ్చిండు. వీడు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. మొన్న మ్యారేజ్ అయింది. అమ్మాయి కూడా జాబ్. వెల్ సెటిల్డ్ అంటే హ్యాపీగా ఉన్నారు. కాకపోతే వీడిని పిలవడానికి కారణం ఏంటంటే మీకు ఇన్స్పిరేషన్ కోసం. వీడి మీద జాలి అవసరం లేదు. వీడి జాలి కాదు, కసితో వీడికంటే ఎక్కువ మీరు సాధించాలని కృషి చేయాలని కోరుతున్నాను. వాని మీద జాలి అవసరం లేదు. వానికంటే ఎక్కువ నేను సాధించగలను అని మీరు ఇవాళ బయటికి వెళ్ళి అనుకుంటే సాధించగలరు. జై శ్రీమాన్.
ఇప్పుడు కంటిన్యూస్